స్వింగ్‌లో ఉన్నప్పుడు, సక్సెస్‌లో ఉన్నప్పుడు ఎవరైనా పొగుడుతారు. డౌన్‌లో ఉన్నప్పుడు, లైమ్ లైట్‌లో లేనప్పుడు గుర్తు చేసుకునేదే నిజమైన అభిమానం గదా! అవునా కాదా? లైఫ్‌లో ఎప్పుడైనా ఇదే ఫార్ములా ఖచ్చితంగా వర్తించి తీరుతుంది. సినిమాల్లో అయితే మరీ ముఖ్యంగా. అవును కదా? ఈ మాట ఎందుకు చెప్తున్నానో తెలుసా? వరుస ఫెయిల్యూర్‌తో డిమ్‌గా ఉన్న పూరి జగన్నాథ్ గ్రేట్‌నెస్ ఏంటో ప్రభాస్ చెప్పడం చూస్తే నాకు ఇదే అనిపించింది. ఆయనలో ఎవడు రాయలేడు. రైటింగ్, ది క్యారెక్టర్ డిజైనింగ్, వాట్ పూరి గారు ఎవడు లేడు ఇండియాలో, వరల్డ్ లో లేడు. చూశారు కదా, క్యారెక్టరైజేషన్ విషయంలో, స్క్రీన్ ప్లే విషయంలో పూరిని కొట్టేవాడు ఈ దేశంలోనే లేడు అని పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ అనడం చూస్తే వాహ్, పూరి జగన్నాథ్ సత్తా ఏంటో ఇప్పుడు మరోసారి అర్థమవుతా ఉంది కదా. మనం బుజ్జిగాడు ఏక్ నిరంజన్ లాంటి సినిమాల్లో చూసుంటాం కదా, ప్రభాస్లో ఉన్న అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ని చూపించుంటాడు క్యారెక్టరైజేషన్లో. ఏండే ఆ, పాట ఏమన్నా పాడండి. ఇలాగా కదా. చాలా మంది రాజమౌళి లాంటి వాళ్ళు కూడా ఇంతకు ముందు పూరి క్యారెక్టరైజేషన్ గురించి మాట్లాడి ఉంటారు, కానీ ఎండ్ ఆఫ్ ద డే మనకి సక్సెస్ మీద ఉన్న క్రేజ్ సబ్స్టెన్స్ మీద ఉండదు కదా. అందుకోసమే పూరి లాగింగ్ బిహైండ్ అనిపిస్తున్నారు ఈ మధ్యన. ప్రభాస్ మాటలు చూస్తే పూరి ఫ్యాన్స్ కి కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉన్నాయి. ఇంత చెప్పిన తర్వాత ఇంకో మాట అనాల్సిందే. హిట్ ఫ్లాప్తో సంబంధం లేకుండా ఎమోషన్ని ఎమోషనల్గా డీల్ చేసే కెపాసిటీ ఎవరికి ఉంది అంటే ప్రభాస్కే అని ఒప్పుకోక తప్పదు కదా. చాలా మంది హీరోలు ఫ్లాప్లో ఉన్న డైరెక్టర్ పేరు చెప్పడానికి కూడా ఇష్టపడరు కదా. బట్ డార్లింగ్ ఈజ్ వెరీ డిఫరెంట్. అవునా కదా?